సరే, ఒక సక్సెస్ఫుల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ క్యాంపెయిన్కి విన్నింగ్ ఫార్ములా ఏంటో చూద్దాం. స్టూడెంట్ అడ్మిషన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఇది చాలా పెద్ద ఛాలెంజ్ కదా. ప్రతి సక్సెస్ఫుల్ క్యాంపెయిన్కి ఒక క్లియర్ ప్లాన్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాన్లో 2 కీ పిల్లర్స్ ఉంటాయి: ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేయడం అండ్ ఆడియన్స్ని ఐడెంటిఫై చేయడం. ముందుగా అసలు ఈ క్యాంపెయిన్తో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో క్లియర్గా ఉండాలి. మీ ప్రైమరీ గోల్ బ్రాండ్ అవేర్నెస్సా పెంచడమా, లేదా న్యూ లీడ్స్ జనరేట్ చేయడమా, లేకపోతే అప్లికేషన్స్ డ్రైవ్ చేయడమా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ వరకు ప్రతి గ్రూప్కి ఆ మెసేజింగ్ వేరుగా ఉండాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఆడియన్స్ ఎవరో తెలిసాక వాళ్ళని ఎక్కడ రీచ్ అవ్వాలో చూడాలి. ఒక మల్టీ ఛానల్ అప్రోచ్ ద్వారా మేము క్యాంపెయిన్ రీచ్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చు. ఇప్పుడు కంటెంట్ గురించి మాట్లాడదాం. అది స్టూడెంట్ ఫోకస్గా ఉండాలి. వాళ్ళ నీడ్స్ని అడ్రస్ చేయాలి. కోర్స్ బెనిఫిట్స్, ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ లాంటి విషయాలు హైలైట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ని యాక్చువల్ అప్లికేషన్స్గా కన్వర్ట్ చేయడం. దానికోసం ప్రతి కోర్స్కి ఒక డెడికేటెడ్ ల్యాండింగ్ పేజెస్ చాలా అవసరం. పేజ్కి ఒక క్లీన్ డిజైన్ ఉండాలి అండ్ క్లియర్గా అప్లై నౌ బటన్ ఉండాలి. ఒక లీడ్ వచ్చాక వెంటనే ఫాలో అప్ చేయడం చాలా మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తే కన్వర్జన్ రేట్స్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పొటెన్షియల్ స్టూడెంట్స్ని కన్విన్స్ చేయాలంటే ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేయడం ముఖ్యం. ఇక్కడ సోషల్ ప్రూఫ్ అనే కాన్సెప్ట్ ఒక పవర్ఫుల్ టూల్గా పనికొస్తుంది. స్టూడెంట్ టెస్టిమోనియల్స్, అలమ్నై సక్సెస్ స్టోరీస్ అండ్ అప్రూవల్స్తో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయొచ్చు. సరే, ఇవన్నీ కలిపి సక్సెస్ కోసం ఒక సింపుల్ బ్లూ ప్రింట్ చూద్దాం. విన్నింగ్ ఫార్ములా యాంటీ: క్లియర్ మెసేజ్, మల్టీ ఛానల్ రీచ్, స్ట్రాంగ్ కాంటెంట్ అండ్ క్విక్ ఫాలో. ఈ స్టెప్స్ ఫాలో అయితే అడ్మిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారు?